ఇక్కడ దేవుడు అవ్వ ఆదాములకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే సంతానాన్ని కలిగి ఉండడం. దేవుడు అవ్వ ఆదాములకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే సంతానాన్ని కలిగి. సంతానాన్ని అవ్వ ఆదాము కలిగి ఉండాలి అంటే ముందు ఆదాముకు అవ్వ ఏమై ఉండాలి, అవ్వకు ఆదాము ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? అవ్వకు ఆదాం ఏమైంది? ఆదాముకు అవ్వ ఏమవుతుంది? కాబట్టి సంతానం అనేది ఎవరు కలిగి ఉండాలి? భార్య. జాగ్రత్తగా భార్యాభర్తలకు దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే బిడ్డలు. దేవుడిచ్చే ఆశీర్వాదం బిడ్డలు. ఆదాముకు అవ్వకు కూడా దేవుడు ఏం ఇచ్చాడంటే బిడ్డలు ఇచ్చాడు. వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వాదంలో ఒక భాగం ఏంటంటే సంతానాన్ని కలిగి ఉన్నాడు. ఎవరు సంతానాన్ని కలిగించాలి అంటే భార్యాభర్తలు సంతానాన్ని కలిగించాలి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో మనకి చాలా ముఖ్యమైన విషయాలు కనబడతాయి, కానీ 3 ముఖ్యమైన విషయాలు చెప్తాను నేను ఈరోజు. ఒకటి ఏంటంటే దేవుడు మొదటిగా సృష్టిని చేయడం కనబడుతుంది ముఖ్యంగా. ఆ తర్వాత దేవుడు మనిషిని నిర్మించడం కనబడుతుంది. మూడవదిగా వారిద్దరికి వివాహం చేయడం ముఖ్యమైనదిగా కనబడుతుంది. ఇంకా ముఖ్యమైన లేవని నా ఉద్దేశం కాదు. ఈ రోజు వరకు ఇవే ముఖ్య అంశాలు. ఒకటి సృష్టిని చేయడం, 2 మనిషిని చేయడం. మనిషిని చేసిన దేవుడు వారికి వివాహాన్ని చేశాడు. వివాహాన్ని చేసిన దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏంటి వారికి ఇచ్చిన దేవుని ఆశీర్వాదం అంటే మీరు సంతానాన్ని కలిగించండి, భూమిని నిందించండి అని. కాబట్టి పిల్లలు పుట్టాలి, భూమి నిండాలి అనేది దేవుని ఉద్దేశం. జాగ్రత్తగా ఆలోచించండి. కేవలం భూమి మీద మనుషులకు మాత్రమే ఈ విధానాన్ని, ఈ సిస్టమ్ని దేవుడు పెట్టాడు. అటు పరలోకంలో కానీ మరి ఇతర లోకాల్లో కానీ, అనగా భూమి కింద ఉన్న నరకంలో కానివ్వండి, పాతాళము, పరదేశి కానీ. పరదేశిలో ఈ సిస్టమ్ లేదు, పాతాళంలో ఈ సిస్టమ్ లేదు, పరలోకంలో కూడా ఈ సిస్టమ్ లేదు. ఎందుకంటే దేవుడు దేవతను చేసినప్పుడు నేను నిండా చేస్తున్నాడు. ఆయన నిండుగా ఉన్నారు. నరకం చేసిన తర్వాత నరకంలో వాడు చాలా నిండిపోయారు. ఎందుకంటే 3 వంతులు వాడు పడగొట్టాడు కాబట్టి నరకంలో కూడా చాలా మంది. పరదేశంలో చాలా మంది ఉన్నారు భక్తిగా జీవించి మరణించిన వారు. ఈ 3 ప్రాంతాల్లో ఈ సిస్టమ్ లేదు. బాగా వినాలి మీరు, యావస్తులు, మీరు మీకోసం అయింది. ఈ సిస్టమ్ కేవలం భూమి మీద మనుషులకు మాత్రమే దేవుడు పెట్టాడు. మనుషులకు పెట్టాడంటే మనుషుల్లో ఎవరికి పెట్టాడంటే భార్య భర్తలకు మాత్రమే పెట్టాడు. కానీ ఈ రోజున జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి పాపం ఏదైనా భూమి మీద ఉందంటే ఇదేనండి. వివాహానికి ముందుగానే దేవుడు వివాహమైన వారికి ఏ సిస్టాన్ని పెట్టాడో అది వివాహానికి ముందుగానే చేస్తా ఉన్నాడు. అది కొంచెం బాగా వస్తుంది. వివాహం జరిగిన తర్వాత దేవుడు చేయమన్న సిస్టాన్ని వివాహం కాక ముందే చేసేవారు ఉన్నారు ఈరోజు. మీకు మంచి మాట చెప్పాలి ఏంటంటే, చాలా మంది యవనస్తులు తప్పు చేసి గర్భం ధరించి బిడ్డలు కానీ చెత్త కుప్పలో పడేసిన సందర్భాలు మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ నేనైతే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇన్ని కనిపిస్తాయి మీకు. పేపర్ తీస్తే ఒక రోజు నేను పేపర్ చదువుతున్నాను.
ఆ బిడ్డ ఆ రక్తపు ముద్దను ఆమె తీసుకుపోయి ఆ రక్తంలో పడేసింది. ఒక ఆమె అయితే అడవి ఒక అదేమంటారు కోటలోకి తీసుకెళ్ళి తగలబెట్టేసింది. ఎందుకంటే వివాహం అయిన తర్వాత చేయాల్సిన కార్యాలు వివాహానికి ముందే చేస్తున్నారు. మీకు 3 విషయాలు నేను గతంలో చెప్పాను. వివాహానికి కానీ వివాహానికి ముందుగా కానీ ఈ పనులు చేస్తే దేవుడు 3 విధాలుగా విభజించాడు. దీన్ని 3 రకాలు ఉంటాయి దీనిలో. మొదటిది దానిలో జారత్వము అనే పదం మనకు కనబడుతుంది బైబిల్లో. జారత్వం అనే పదం. రెండవదిగా వేషత్వము అనే పదం కనబడుతుంది. మూడవదిగా వ్యభిచారము అనే పదం కనబడుతుంది. 3 అంటే దేవుడు నిర్ణయించిన దానికి వ్యతిరేకంగా జరిగే 3 క్రియలు ఏంటది? మొదటిది జారత్వము, 2 వేషత్వము, 3 వ్యభిచారం. వ్యభిచారం గురించి నేను వివాహాన్ని గురించి ఆల్రెడీ చెప్పే కనుక దాన్ని విడిచిపెట్టి వేరే దాని గురించి మాట్లాడతాను. జారత్వము, వ్యభిచారము, వేషత్వం అనేవి దేవుని శిష్టానికి భిన్నమైనవి. ఇంకో రకంగా చెప్పాలంటే అవి ఆశీర్వాదానికి సంబంధించిన పనులు కాదు. చాలా మంది యవనస్తులు ఆశీర్వదించబడలేదు. దానికి కారణం ఏంటంటే నేను మరీ చెప్తున్నాను. చాలా మంది యవనస్తులు ఆశీర్వదించబడకపోవడానికి కారణం జారత్వం. జారత్వం అనే పాపము అనేకులను ఆశీర్వాదానికి దూరం చేసింది. బైబిల్ గ్రంథంలో మనం చాలా విషయాలు ధ్యానం చేయడానికి అవకాశం ఉన్నదాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి నేను చెప్పే ముందుగా 2 మాటలు మీకు చదివిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఒక మాట రాయించాడు. జారత్వమునకు దూరముగా పారిపోడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వానికి వేరుగా ఉండేది వెలుపల జరిగే సంఘటన అన్నాడు. కానీ జారత్వం అనేది తన సొంత శరీరానికి హానికరమైన పాపము. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే జారత్వమునకు దూరముగా పారిపోండి. అసలు నేను చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ మాట. అసలు బైబిల్లో చదువుతుంది. దేవుడు ఎప్పుడు కూడా పారిపోమని చెప్పడు. ఎక్కడ కూడా దేవుడు పారిపోండి అని చెప్పడు. ఒక సోదరు వచ్చిందా పారిపోండి అంటు, ఓ ఇబ్బంది వచ్చిందా పారిపోండి అంటు, నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా పారిపోండి అంటు. దేవుడు పారిపోండి అనే పదాన్ని ఎక్కడ ఉపయోగించలేదు. కానీ ఒక్క జారత్వ విషయంలో మాత్రం ఆయన క్లియర్గా రాశాడు. ఏం రాశాడు తెలుసా? జారత్వమునకు దూరముగా పారిపోండి అన్నాడంటే దేవుడు దాన్ని గెలవలేమని అర్థం. చెప్తున్నారా? దేవుడు పారిపోండి అన్నాడంటే, దేవుడే పారిపోండి అన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? దానిని మనం జయించలేము. జారత్వమును జయించలేము. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే జారత్వమునకు దూరముగా పారిపోండి. ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథంలో మరొక మాట రాయబడింది. 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో ఏముందంటే, జార స్త్రీ
మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము. దారి తప్పి అది నడుచు త్రోవలోనికి ఏం చెప్తున్నాడు దేవుడు? చార స్త్రీ దగ్గరకు ఏం చేయకూడదన్నా? పోవద్దు అని. అది నడుచు మార్గమున నీవు పోవద్దు. అది నడుచు మార్గమున నీవు పోవద్దు. ఇది నీకు అర్థం కావాలి. ఈ మాట నీకు అర్థం కావాలి. దుష్టుల ఆలోచన చొప్పున అంటే దాని అర్థం ఏంటి? నడవద్దని కాదు దాని అర్థం. దుష్టునికి ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన చొప్పున నీవు. జార స్త్రీకి కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి. దారి తప్పి అంటే కరెక్ట్ వేలో వెళ్ళే నువ్వు దాన్ని చూసి దారి తప్పి ఆ మార్గమున చాలా మంది దారి తప్పిపోతున్నారు. యవనస్తులారా మీరు గుర్తుపెట్టుకోవాలి, జారత్వం అనేది ఎక్కువగా జరిగేది యవనస్తులు. జారత్వం చాలా భయంకరమైనది. మీకు గతంలో అంటే 2 వారాల క్రితం ఏమని చెప్పాను, బైబిల్లో ఇంకొంతమంది దేవుళ్ళు ఉన్నారని చెప్పారు. ఎంతమంది దేవుళ్ళ గురించి చెప్పారు? ఒక దేవుడు, వారి కడుపే వారికి. కాబట్టి కడుపు దేవుడు మనకి. ఆకలి కోసం ఏదైనా చేస్తాం. 2 ధనం. ఒకడు దేవుడికి సిరిగిని దాసుడుగా ఉండలేడు. ప్రేమిస్తే ధనాన్న ప్రేమిస్తాను, అలాంటి దేవుడు అన్న. ఈ దేవుడే చెప్పాడు ఈ 2 దేవుళ్ళు. ఈరోజు 3వ దేవుడి గురించి చెబుతాను. 3వ దేవుడు ఎవరంటే జారత్వం. చూడండి, బైబిల్లో మాట రాసుకుంటారు. బైబిల్ గ్రంథంలో రాసుకున్న మాట ఏంటి? సామెతల గ్రంథంలో 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 3-4 వచనాలు. జార స్త్రీ పెదవుల నుండి ఏం కాలిందట? కారును. చూడండి, జార స్త్రీ 2 అంచుల కత్తి అంత. ఆ మాట మీరు బాగా మనసులో పెట్టుకోవాలి. జార స్త్రీ 2 అంచుల కత్తి అంత. ఆ మాట పదే గుర్తుపెట్టుకోవాలి. జార స్త్రీ 2 అంచుల కత్తి వంటి పొదులు. ఇప్పుడు ఇంకో మాట చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇక చూడండి, 2 అంచుల ఖడ్గం ఎటువంటి ఖడ్గము కంటేను అన్నది ఇక్కడ. 2 అంచుల ఖడ్గము కంటేను. ఒకటి దేవుని వాక్యం ఏమో 2 అంచుల ఖడ్గము కంటే అని ఉంటుంది. జార స్త్రీ 2 అంచుల కత్తి అంత అన్నది. ఏముంది? జార స్త్రీ అంత 2 అంచుల కత్తి అంత. మరి దేవుడు 2 అంచుల కత్తి కంటే. ఇప్పుడు దేవుడితో మళ్ళీ ఇంకొకటి పోటీ పడుతుంది. ఏంటది? జారత్వం అనే దేవుడికి చాలా మంది బానిసలు. ధనం అనే దేవుడికి చాలా మంది బానిసలు. ఆఖరికి కడుపుకి చాలా మంది బానిసలు. వీటికి లొంగనుడు ఎవడ ఉన్నాడా భూమి మీద? చెప్పండి నాకు. ప్రపంచంలో భూమి మీద పుట్టిన ప్రతి మనిషిలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ చాలా మంది దేవుడు ఉన్నారు. మీరు లెక్క పెట్టలేరు అంత దేవుడు, అంతమంది దేవుడు.
ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుడు అందుకే స్పష్టంగా ఏం చెప్తున్నారంటే జారత్వమునకు దూరముగా పారిపోయినట్టే నువ్వు గెలవలేవు దాన్ని గెలవలేవు అంటే పారిపోవాలి. బైబిల్లో యేసుక్రీస్తు గురించి రాసిన ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రికలోనే 4:15 వచ్చింది చూడండి. మళ్ళీ జాగ్రత్త చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎవరి గురించి మాట? యేసుక్రీస్తు గురించి మన ప్రధాన యాజకుడు అని చెప్పండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో మనతో, ఆ మాట ఎంత గొప్ప మాట తెలుసా? మనతో సహానుభావము కలిగిన వాడు. అంటే నువ్వు ఎలాగో నేను ఎలాగో యేసుక్రీస్తు కూడా అలాగే. అంటున్నారా? మనకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో అలాంటి బలహీనతలే ఆయనకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన కూడా అన్నదన్నాడమ్మా, భూమి మీద యేసుక్రీస్తు అన్నదాడు. భూమి మీద యేసుక్రీస్తు ఆహారం తిన్నాడా? నిద్రపోయాడా? మంచినీళ్ళు తాగాడా? నడిచాడా? మాట్లాడా? అదే విధంగా ఆయన మన బలహీనతలో సహానుభావం కలిగిన వాడు. దేవుడు మనిషికి ఏ సిస్టమ్ పెట్టాడో ఆ సిస్టానికి ఆయన కూడా బద్ధుడే. దేవుడు ఏ సిస్టమ్ పెడతాడో దానికి భూమి మీద పుట్టే ప్రతి మనిషి బద్ధుడే. దేవుడైనా బద్ధుడే. ఇంకో మాట చెప్తాను. నేను మా అమ్మ గర్భం నుంచి పుట్టా, మీరు అలాగే పుట్టారు కదా? యేసుక్రీస్తు అలాగే పుట్టాడా? పుట్టలేదా? మరి ఏమో పుట్టాడా లేదా? అంటే దేవుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తే దాన్ని కరెక్ట్గా అంతే ఫాలో. అందుకే పౌలు బాగా స్టడీ చేసి రాశాడు ఈ మాట. ఏమని? ఆయన మన బలహీనతలో సహానుభావము. నేను ఎలా ఉన్నానో ఆయన కూడా అలాగే ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావో ఆయన కూడా అలాగే ఉన్నాడు. కానీ ఏం చెప్పాడు తర్వాత కింద మాటలు ఏమున్నాయి? ఆ మాట అనుకోలేదు. సమస్త విషయములలో మనవలే శోధింపబడిను, పడినను ఆయనలో ఏం కనపడదు. అంటే ఇలాంటి శోధనలు ఆయనకు కూడా ఎదురయ్యాయి. ఎందుకంటే ఆయన కూడా మనిషిగానే జీవించాడు కనుక ఆయన శోధింపబడినను ఆయన ఏం చేశాడు చెప్పండి? పాపము లేదు. దీన్ని బట్టి యేసుక్రీస్తుకి తీసుకెళ్లి ఈ జారత్వం అనే క్రియను మనం ప్రవేశపెడితే, ఒకవేళ జారస్త్రీ యేసు దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తుంటాడు? నాకు తెలిసి పారిపోయాడు. ఖచ్చితంగా ఆయన దగ్గరికి ఎంతో మంది పాపులు వచ్చారు, మార్చబడి వెళ్ళారు. కొంతమంది వేరుగా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పకుండా పారిపోయి. ఆ బైబిల్లో లేదు కదా ఈ మాట. నేను కూడా అంత ఖచ్చితంగా చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా ఆయన బైబిల్లో అంటే ప్రారంభం నుంచి ఏదైతే చెప్పాడో దాన్ని ఖచ్చితంగా ఆయన ఫాలో చేస్తాడు. కాబట్టి ఈ మాట చెప్పాలి. జారత్వమునకు యేసు కూడా పారిపోవడం నేర్చుకున్నాడు. కాబట్టి మనకు కూడా ఆయన ఏం చెప్తున్నా అంటే మీరు పారిపోండి. జారస్త్రీ దగ్గర నుండి పారిపోండి. బైబిల్ గ్రంథం అంతట్లో అంటే చాలా మంది ఉంటారు కానీ ముగ్గురు వ్యక్తులు చాలా మంచి మాటలు, చాలా సవాలుకరమైనటువంటి మాటలు పలుకుతూ. అందులో ఒక వ్యక్తి యోబు గ్రంథంలో చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం. యోబు గ్రంథం 23వ అధ్యాయంలో 11వ వచనం.
ఆయన పెదవుల ఆజ్ఞలు నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా. అంటే యోబు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నాకు చాలా కోరికలు ఉన్నాయి, నాకు చాలా ఉద్దేశాలు ఉన్నాయి, కానీ నా సొంత అభిప్రాయం కంటే నేను దేవుని మాటలు లేక దేవుని ఆజ్ఞలు ఎక్కువగా. అంటే యోబు జాతగా కాదు, ఆయన అన్ని చేయగలడు, కానీ ఉద్దేశం చూసారా ఎంత మంచి మాట చెబుతున్నాడు చూసారా. నాకు తెలిసి ఇలాంటి మాటలు చాలా తక్కువ మంది చెప్పారు బైబిల్. నా సొంత ఉద్దేశం కంటే, నా సొంత అభిప్రాయం కంటే దేవుని ఆజ్ఞ, దేవుని మాటలు నేను ఎక్కువగా. అందుకే యోబు జీవితంలో పాపం లేదు. యోబు జీవితంలో అందుకే పాపం లేదు. ఇది మొదటి వ్యక్తి. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదివితే, నేను యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని అన్నది విశ్వాసం వలన జీవించు. పౌలు పూర్తిగా డిసైడ్ అయిపోయి చెప్పాడు, నేను బ్రతకట్లేదు, నేను చచ్చిపోయాను. ఒకవేళ నేను బ్రతుకుతున్న బ్రతికే ఏమిటంటే యేసుక్రీస్తే జీవిస్తున్నాను. అంటే పౌలు మార్పు ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. నేను చచ్చిపోయా, నేను ఇప్పుడు బ్రతుకుతున్నాను కదా, మీరు చూస్తున్నారు కదా, నేను బ్రతుకుతున్నా, నా బ్రతుకు మీరు చూస్తున్నారు కదా, అది నన్ను ప్రేమించాడే ఆ యేసు క్రీస్తే నాలో జీవించాడు. ఈ మూడో వ్యక్తి యేసు క్రీస్తు అండి. 8వ అధ్యాయం యోహాను సువార్త 29వ వచనంలో, నా తండ్రికి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును అంటాడు. ఏమండి, ఆయనేమో యోగేమో నా సొంత అభిప్రాయం కంటే దేవుని అభిప్రాయాన్ని ఎక్కువగా ఎంచాడు అని యోగు చెప్పాడు. ఆ తర్వాత పౌలు ఏమంటున్నాడంటే నేను చచ్చిపోయాను అని చెప్పాడు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే నేను చేయు ప్రతి కార్యములు నా తండ్రికి ఇష్టమైనది చేస్తాను. ఆయన పాత్రలు ఆయన ఎదురు దిగినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే నా ఇష్టము కాదు, నీ చిత్తమే. కానీ దేవుని చిత్తం మీద ఆధారపడినటువంటి ముగ్గురు వ్యక్తులు. మనం ఏం చేస్తామంటే మన సొంత అభిప్రాయాన్ని తీసుకుంటాం. ప్రతి విషయంలో మన సొంత ప్రభావం. మన బ్రతుకులో క్రీస్తు కనపడటం, మనమే కనపడతాం. మన కార్యాల్లో దేవుని కార్యాలు ఉండవు, మన కార్యాలే కనపడతాం. అందుకే సవాలుకరమైన మాటలు పలికేదని చెప్పింది. ఇలాంటి పదాలు పలికే తక్కువ మంది మనకు కనపడతారు. బైబిల్లో కనపడతారు, ప్రపంచంలో కూడా కనపడతారు. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా, జాగ్రత్తమును చాలా ద్వేషించాల్సిన పరిస్థితి మనకు. బైబిల్లో ఇంకొన్ని మాటలు నేను చెప్పి చేస్తాను. చూడండి, హోషేయ గ్రంథంలో దేవుడు ఒక మాట రాయింది. 3వ అధ్యాయం, హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, చాలా జనులు నా పక్షముగా నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారం చేయక నీ ఉండవలను, నీ ఎడల నేను అలాగునే. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకుని బాగా ఆలోచించండి. వాక్యం దేవుడు ఏం చెప్పాడు తెలుసా? చాలా దినాలు అనే మాట బాగా అండర్లైన్ చేయండి. చాలా దినాలు నీవు నా పక్షముగా నిలిచి ఉండవలను. చాలా దినాలు నీవు నా పక్షంగా నిలిచి ఉండవలను. యవనస్తులారా, దేవుడు అంటున్నాడు చాలా దినాలు మీరు దేవుని కోసం నిలిచి ఉండాలంట.
మీలో చారత్వం కానీ వ్యభిచారం కానీ అపవిత్రమైనది ఏదీ రాకూడదు. ఇక్కడ చాలా దినాలు అనే మాట రాశాడు కదా. ఇంకొక మాట చూద్దాం, చూడండి. యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదివితే ఇక్కడ చూడండి, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. నేను నా దేవుడైన యెహోవాను. కాలేబు ఏం చెప్తున్నానంటే, నేను 40 సంవత్సరాల వయసు, అప్పుడు 40 సంవత్సరాలు ఆ వయసులో నేనేం చెప్పానో అందరికీ తెలుసు. అందరూ ఒకలా చెప్పారు, నేను ఇంకోలా చెప్పాను, ఎప్పటికీ భయపడలేదు. అయితే 40 సంవత్సరాలు నేను దేవుని కోసం నిండు మనసుతో ఉండేవాడు. ఎన్ని సంవత్సరాలు అండి? మీరు ఆ కాలేబు గురించి కింద వచ్చినారు మీకు తర్వాత. 40 సంవత్సరాలు నిండు మనసుతో. కాబట్టి నేను బైబిల్లో చదివేటప్పుడు దేవుణ్ణి ఒక వ్యక్తి ఎలా ప్రేమించాలి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలమ్మా, ఎట్లా ప్రేమించాలి అని నేను ఆలోచించేవాడు. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మనం ఎలా ప్రేమించాలని చెప్పాడు తెలుసా? నీ పూర్ణం అంటే నిండు విడిపోయింది. అంటే కాలేబు ఏం చేశాడంటే నిండు మనసుతో దేవుడిని వెంబడించాడు, దేవుడిని అనుసరించాడు. అనేక దినాలు అన్నాడు. ఇతను 40 సంవత్సరాలు అలా చేశాడు. అందుకే కానాను పోయిన వాళ్ళలో పేరు అవుతుంది. ఇంకా కానాను పోయిన వాళ్ళలో పేరు అవుతుంది, కాలేబు పేరు. ఇంకో మాట మనం చూస్తే ఆదికాండం 5వ అధ్యాయంలో 21 నుంచి 23 వచనాల్లో మనం చదివితే ఆ వయసు గుర్తుపెట్టుకోండి. 65 సంవత్సరాలప్పుడు ఆనోకు మొదలు పట్టాడు, కన్నాడు. ఇప్పుడు ఆనోకు ఎప్పుడు మొదలైంది దేవుణ్ణి తెలుసుకోవడం? ఎప్పుడు, ఏ సంవత్సరంలో మొదలైంది అతనికి? 65 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు ఆనోకుతో మాట్లాడాడు. అక్కడి నుంచి 65 సంవత్సరాల తర్వాత ఆయన దేవునితో నడిచిన సంవత్సరాలు ఎన్నో తెలుసా? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కింద వచ్చిన ఏముంది? ఇప్పుడు ఆనోకు దినాలు పూర్తి అయిపోయినాయి అని అర్థం. అప్పుడు ఆయన వయసు అంతా 360. ఆయన దేవుని స్వరం విన్నప్పుడు ఆయన వయసు అంతా, ఆయన దేవునితో నడిచిన సంవత్సరాలు ఎన్ని? 365 సంవత్సరాల తర్వాత అతడు మృతి పొందాను. ఎప్పుడు చచ్చిపోయాడు? 365 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు కదా. దేవుని స్వరం వినడం మొదలుపెట్టిన దగ్గర నుంచి దేవునితో నడవడం మొదలు పెట్టాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మళ్ళీ బైబిల్ ఏం రాసిందో తెలుసా? కుమార్తెలను కుమారులను కన్నాడు. ఆ పిల్లలు పెంచుతున్నాడు, దేవునితో నడుస్తాడు. ఆయనకి కుటుంబాధికులు ఉన్నాయి, దేవునితో నడుస్తాడు.
మీరు బాగా నేర్చుకోవాలి, మీరు బాగా తెలుసుకోవాలి. దేవునితో దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం దేవుణ్ణి ఎలా వెంబడిస్తున్నామో తెలుసుకోవాలి. ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? ఇవన్నీ ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? మాదిరికరంగా చాలా మంది మన ముందున్నారు. ఈ రోజున ఒక యవనస్తుల గురించి రెండు మాటలు చదివించేసి నేను ముగించేస్తాను. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయంలో 39వ అధ్యాయం 7-8 వచనాలు, 7వ వచనం 8వ వచనం చదువుదాం. బైబిల్లో బాగా మీరు బాగా వినాలి. మా చాలా మంది పురుషుల మీద ఎక్కువ చెప్తా ఉంటారు. ఏం చెప్తారంటే వీడికి అంటే కాలుడని ఏదో అంటారు. బైబిల్ ఇక్కడ మనం చదివినటువంటి వచనంలో ఒక మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన మాట ఏంటంటే, జారత్వానికి కానీ పాపానికి కానీ స్త్రీలు కూడా ముందు అడిగేస్తారనడానికి ఈ పోతీఫరు భార్య ఒక నిర్వచనం. ఎక్కువగా పురుషులు వేస్తారు స్టప్పు, కానీ స్త్రీలు కూడా వేస్తారని పోతీఫరు భార్యను చూస్తే తెలిసిపోతుంది. ఐగుప్తులో యోసేపు చాలా చిన్నవాడు, యవనస్తుడు. ఇవేం చేసిందంటే కన్ను వేసిందని రాస్తుంది బైబిల్లో. ఏం వేసిందట? కన్ను వేసింది. ఎవరు కొంతమంది కళ్ళు పీకేయాలండి. ఎందుకంటే వాళ్ళ కళ్ళు తేటగా ఉండే కళ్ళు కాదు, పీకేయాలి. అవ్వ ఎన్నో సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాలు చూసింది పండు. ఎన్ని సంవత్సరాలు చూసింది? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు పండు చూసింది. కానీ 100 సంవత్సరం తర్వాత చూసింది. అప్పుడు ఎలా కనపడిందంట పండు? చూచుటకు అందమైనది గాను రమ్యమైనది. స్త్రీలు కూడా స్టెప్ తీసుకుంటారు. ఫస్ట్ స్టెప్ తీసుకున్న ఎవరు పండు తినడానికి? ఈ జారత్వం విషయంలో కూడా యోసేపును ఆమె కన్ను వేసిందట. ఏదంత స్టెప్ తీసుకున్న ఎవరంటే పోతీఫరు భార్య. ఏం చేస్తుందంట ఆమె? స్టెప్ తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది చూడండి. 7వ వచనం తర్వాత అతని యజమాని భార్య కన్ను వేసి తనతో చేయించమని చెప్పారు. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతే నా చేతికి అప్పగించారు కదా, నా వశమున తన ఇంటిలో ఏది ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక. అంటే యజమానుడు ఏమేమి అప్పగించాడో వాటిపై ఇతను నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఒక స్త్రీ ఇంటిలో ఉన్నప్పుడు ఇతను నమ్మకంగా పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా మంది ఉద్యోగాలకి పనులకి వేరే వేరే ప్రాంతాలు వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళు నమ్మకంగా ఉంటారు. యోసేపు యవనస్తుడు చాలా నమ్మకం. యవనస్తుడు నమ్మకం. ఇక తర్వాత వచ్చిన ఏముంది చూడండి. 10వ వచనం కాబట్టి దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతుండెను. వాడి కన్ను వేసింది. ఫస్ట్ పాయింట్ కన్ను వేసింది. 2వ పాయింట్ చేయించమని అడిగింది. 3వ పాయింట్ రోజు చెప్పింది ఆ మాట. దేనము అనే పదం, దేనం. తర్వాత ఇంకేం చెప్తుంది? ఇంకేం రాస్తుంది బైబిల్లో?
దినదిన పదవచ్చును. ఆమె మాట విన్నవాడు. ఫైనల్ గా మీరు చూస్తే 12వ వచనంలో అతను ఏం చేశాడో తెలుసా? ఆమె దగ్గర నుండి పారిపోయాడు. ఏం చేశాడు? పారిపోయాడు. ఏం చేశాడు చెప్పండి? పారిపోయాడు. పాపానికి ఉన్న లక్షణం ఏంటంటే, జాగ్రత్వానికి ఉన్న లక్షణం ఏంటంటే, రోజు చూస్తారు, రోజు మాట్లాడతారు, రోజు చూస్తారు, రోజు మాట్లాడతారు. అధికమైన మాటల్లో దోషాలు వస్తాయి. అంటే ఎక్కువ మాట్లాడకూడదు. కొంతమంది ఊరక సోది చెబుతూ ఉంటారు. 2 నిమిషాల్లో మాట్లాడాల్సింది 10 నిమిషాలు చెప్పారు. 10 నిమిషాల్లో మాట్లాడాల్సింది గంట చెబుతారు. నస అనేది ఎప్పుడూ ఉండవచ్చు, చాలా తక్కువ. దేవుడు ఏం చెప్పాడు? నీ మాటలు చాలా జాగ్రత్తగా, కొద్దిగా ఉండాలి. ఎంత ఉండాలి? దేవుడు చెప్పే ఫాలో చేయాలి. అనవసరం ఎక్కువ మాట్లాడాలి, కొద్దిగా ఉండాలి నీ మాట. ఆ మాట్లాడుతుంది, ఇతను మాట్లాడుతుంది. ఆ కన్నేసింది, ఇతను కన్నేసింది. మీరు బైబిల్లో ఇలాంటి సందర్భాలు నలుగురిలో కనపడతాయి. టైం అయిపోయింది. సేమ్ ఇయే మాటలు నలుగురు జీవితాల్లో కనపడతాయి. నలుగురిలో గెలిచిన వాళ్ళు ఎంతమంది అంటే ఒక్క యేషూరు కుమార్. యేషూరు ఒక్కడే గెలిచాడు. ఎందుకు గెలిచాడో కూడా కారణం చెబుతున్నాను. అతడు పారిపోయాడు. ఏం చేశాడు చెప్పండి? అందుకు గెలిచాడు. జాలత్వం దగ్గర పారిపోవడమే గెలవడం. రాసుకోండి ఈ మాట. జాలత్వం నుండి పారిపోవడమే గెలవడం. చాలా మంది దగ్గరికి వెళ్తాం, మేము మారుస్తా ఉంటారు, చేయకండి ఆ పని. చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వాళ్ళు మాట్లాడితే తేరు గారిద్దంట. వాళ్ళ మాటల్లో తేరు గారుతుంది. ఏమైంది? నీ వల్ల కాదు ఆ మాటలు, అలాంటి మాటలు నీవే కదా. వాళ్ళకి వచ్చే మాటలు మనకు రావండి, మనం వెళ్ళలేం కూడా. అక్కడ పారిపోమన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనం దినదినము ఒకే వ్యక్తితో, ఇంకో మాట చెబుతున్నాను, ఒక్క స్త్రీతో ప్రతి దినం మాట్లాడొద్దు. ప్రతి దినం మాట్లాడొద్దు. మాట్లాడేటప్పుడు చిన్న మిస్టేక్ మాట వచ్చినా పారిపోండి. మీరు పారిపోకుండా నవ్వడం మొదలు పెట్టారంటే మీరు పాపంలో పెట్టండి. ఎందుకంటే ఆడవాళ్ళు దేనికి పడిపోతారు చెప్పండి? దేనికి పడిపోతారు? అంతే. ఒక పెద్ద ఆయన నాకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఏంటి కుర్రప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారన్న. ఎప్పుడు చేస్తారన్న? కుర్రప్పుడు చేయకపోతే. అరే నేను అప్పుడు చేసి ఇప్పుడు అన్ని తగ్గదు. నాకు ఆ వయసులో ఏదో తెలియక చేశాను. తెలియక చేస్తావు. అది చేయాల్సింది ఎవరు? భార్యాభర్తలు చేయాలి ఆ పని. నువ్వు ఎప్పుడు చేసావు? పెళ్లి కాకముందు చేసావు. అది తెలియకుండా చేయడం అయితే మరి అప్పుడు పెళ్లి ఎందుకు? ఏమండి, పెళ్లి ఎందుకు పెట్టినట్టు? పెళ్లి కాకముందే చేసుకునే వాడికి, పెళ్లి తర్వాత చేసుకునే దానికి పెళ్లి అనేది ఒకటి ఉందని. పెళ్లి అనేది ఎందుకు అని పెట్టారు అసలు? దేవుడు పెళ్లి అనేది బంగారాన్ని ఎందుకు పెట్టాడు? ప్రేమ దేవుడు పెట్టారా? వివాహము అన్ని విషయములలో ఈరోజు ఆ మాట వినడానికి కూడా సంతానంగా ఉంది. బాగా పెళ్లి కారణం మీద ఉంటుంది కానీ బ్రతుకుల్లో ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే జాగ్రత్తమునకు దూరంగా మారిపోయింది.
ఒకే వ్యక్తితో అనుదినం మాట్లాడే కార్యక్రమాలు పెడతాం. మీ చూపును చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. నేను అదే చెప్తా ఎప్పుడు. ఒక యవనస్తుడు అడిగితే ఒకే మాట ఏం చెప్పానంటే, ప్రతి దినం చూడటం ఆకర్షింపబడడానికి కారణం. ప్రతిరోజు చూడు, అప్పలమ్మ కూడా అప్సరసలా కనిపెట్టు, వెంకయ్య కూడా ఇంకోలాగా మాట. వాడు ప్రతిరోజు చూడొద్దు అని దేవుడు చెప్పలేదు. నాకు అది కూడా చెప్తున్నాను, చూడొద్దు అని దేవుడు ఎప్పుడు చెప్పదు. కానీ ప్రతి దినం చూడదు. అవాదములు అన్ని రోజులు చూస్తూ వచ్చారు కానీ ఆ రోజు పడిపోయారు. నేను ముగిస్తున్నాను. బైబిల్లో ఇంకొక ఆయన గురించి చెప్పబోతుంది బాగా. ఆయన పేరు సంసోను. 16వ అధ్యాయంలో ఏమనుకుంటుంది తెలుసా? అనుదినము ఆమె మాటలు చేత అనుదినము ఆమె మాటల చేత అన్నారు. 16వ అధ్యాయం ఆడదే నీ బలం ఆడదో చెప్పు. ఎందుకు నా బలం అడుగుతున్నాను? నా బలంతో నీకేంటి పని అని అడగలేదు ఆయన. ఎందుకంటే ఆ మాట అడగతాడని ముందే తెలిసి ఆమె చెప్తుంది తెలుసా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు అబద్ధం చెబుతూ ఉన్నా. ఆమె వేసాడు. బైబిల్ అంత క్లియర్గా రాదు. వేశ్య యొక్క చేరెను అన్నాడు. ఎందుకు చేరడిగా? వేశ్య యొక్క ఏదేవో మాట అన్నాడు. ఆమె ఎంత మంచి మాట చెప్పాడంటే, నేను దేవుని దృష్టికి ఎంత ఘోరమైన పాపం ఎలాగ చేస్తాను అన్నాడు. ఉందా వచనంలో? యోసేపు ఏమన్నాడు ఆమెతో? 12వ వచనం. ఆదికాండంలో ఆదికాండం 39 అమ్మా. అక్కడ ముందు పైన ఎన్నో వచ్చినాయా? 9వ వచ్చినాడు చూడండి. చివరి లైన్. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా ఉన్నాడు. ఎవరికి విరోధముగా? ఏది దేవునికి విరోధమైనది? వివాహానికి ముందు జరిగే కార్యక్రమం. ఎవరికి విరోధమైన పాపం ఇది? దేవునికి విరోధమైన పాపం. దేవునికి విరోధం. అది మంచి కార్యం అంట. దుష్కార్యము అనే మాట మంచి కార్యం కాదది. వయసులో ఉన్నవాడు చేయకపోతే ఎప్పుడు చేస్తాడు అన్నాడు ఒక వ్యక్తి. నాకు చెప్పాగా నేను అన్నాను, ఇదే మాట నీ కూతురికి చెప్పి వెళ్ళాను. ఏమండి, అమ్మ వయసులో ఉన్నావు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తావు అని నీ కూతురికి చెప్పాను. చెప్తాడా? నీకు ఒక న్యాయం, నీ కూతురికి ఇంకో న్యాయం, నీ కొడుకు ఇంకో న్యాయం. ముందు దగ్గర పెట్టుకోవాలి. దుష్కార్యం అది. 2 దేవునికి విరోధమైన పాపం. దేవునికి విరోధం. దేవునికి విరోధం అనే పాపం. ఆ మాట నాకు గుర్తొస్తే మళ్ళీ తప్పిపోయిన కుమారుడు దగ్గరికి వెళ్తే అక్కడ ఇంకో మాట అయినది. లోకాసువార్త 15వ అధ్యాయంలో బుద్ధి వచ్చినప్పుడు వాడు, నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపము చేసింది. దీనికి అంత చెప్పండి ఆ మాట. ఎన్నో వచ్చును? 15, 21 వచ్చును. ఎవరి ఎదుట పాపం చేశాడట? పరలోకానికి విరోధంగాను తండ్రి ఎదుట పాపము. చాలు. ఎవరెవరి
ఎదుట పాపం ఇప్పుడు జరిగింది, ఇతను చేసిన పాపం పరలోకానికి. ఇప్పుడు తండ్రి, సరే తండ్రి పక్కన పెట్టేసి ఇతను చెప్పే మాటలు ఒక అర్థమైన మాట ఏంటంటే, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. ఏంటి ఇతను చేసిన పాపం ఏంటి? ఆస్తి తీసుకొని వెళ్ళిపోవడమా? ఆస్తి తీసుకొని తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోవడమా ఇతను చేసిన పాపం? ఆస్తి తీసుకొని వెళ్ళిపోవడమా? ఈ విషయం మాకు అర్థం కావాలంటే కత్తోడు రావాలి ఇంటికి. ఎవరు రావాలి? చిన్నోడు వచ్చాడు కదా, కత్తోడు కూడా రావాలి. కత్తోడు వస్తే విషయం. కత్తోడు ఏం చెప్పాడు చూడండి, నా తండ్రిని నేను అనేక సంవత్సరాల నుంచి ఉన్నాను కదా, ఏమన్నాడు? ముఖ్యం వచ్చింది చూడండి. అది అప్లై చేసేయండి. ఏం చేశాడట అయినా? తర్వాత రెండు ఏం చేశాడని చెప్తున్నాడు. పెద్ద కుమారుడు వచ్చి వేశ్యలతో తినివేసిన, అంటే మనోడు ఏం చేశాడు? వేశ్యల దగ్గరికి వెళ్ళాడు. సంసోను ఎవరి దగ్గర చేరాను? చిన్న కుమారుడు ఎవరి యొద్ద చేరాను? వేశ్య యొద్దకు పోవుట పరలోకానికి విరోధముగా పాపము చేయుట. వేశ్య యొద్ద చేయుట పరలోకానికి విరోధముగా పాపము చేయుట. అటు వేశ్యతో పాపం చేసేవాడు పరలోకం మొదట సమస్య లేదు. నేను ఒక మీటింగ్ లో కూడా చెప్పాను, ఒకవేళ అలాంటి వాడు ఎవరు ఉంటే మీరు ప్రార్థన మానేసుకొని ఇంట్లో కూర్చోండి. నేను జాగ్రత్తగా ఉన్నా, నువ్వు ఇంట్లో కూర్చో, ఏం ప్రాబ్లం లేదు. నువ్వు రానందువల్ల దేవుడికి వచ్చిన నష్టం ఏదీ లేదు. నీకు వేసత్వం అలవాటు ఉందా? మానేసే, ఏం పర్లేదు. ప్రార్థనకు వచ్చినందువల్ల దేవుడికి వచ్చి ఒరిగేది ఏది లేదు. ఒకవేళ వ్యభిచార సంబంధమైన పాపం ఉందా? మానేసే, దేవుడికి అవసరం. ఎందుకంటే ఇవన్నీ పరలోకానికి తండ్రికి విరోధమైన, ఇక్కడ స్థానంగా చెప్పాలి. కావాలి గుర్తేస్తున్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జాగ్రత్వం నుండి ఏం చేయాలి? జాగ్రత్వం నీ దగ్గరికి వచ్చిందా? నువ్వు జాగ్రత్వం దగ్గరికి వెళ్తావా? జాగ్రత్తమే నీ దగ్గరికి నీకు రోజు మాట్లాడి కావాలంటే మీ సెల్ ఫోన్ ఆన్ చేయండి, చెప్తుంది. మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్తాను. రోజు మాట్లాడేది జాగ్రత్తం మీద. నువ్వేం చేయాలా? ఒకవేళ కొంతమంది ఈ కేటగిరీ, మూడో కేటగిరీలో ఉంటారు. వీళ్ళేం చేస్తారో తెలుసా? వీళ్ళు కూడా సేమ్ ఇదే పాపంలో. ఎందుకంటే నేనేం చెప్పాను, దారస్తుని 2 అంచుల కత్తి అంతా ఫైనల్ గా ఒక మాట చూపించారు. కీర్తనలు ఏమంటుందంటే, యవనస్తుడు దేవుని చేత తన నడతను శుద్ధి చేసుకును, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట, చదువుకోవడం చూచుకొనుటను బట్టియే. ఎవరు ఏం చేయాలా? ఇలాంటి పాపాలు మీ జోలికి వస్తాయి. మీరు వెళ్ళటం కాదు, నీకు మనసు ఉంటే నువ్వు వెళ్తలేదు. కానీ లోకం మొత్తం ఈ మనసులో బతుకుతుంది. నువ్వేమో దేవుని వాక్యానికి, దేవుని మాటకి లోపడతావు, కానీ లోకం మొత్తం ఈ మనసులో ఉంది. కాబట్టి లోకం మొత్తం నిన్ను కలుస్తానే ఉంది. పెట్టారా? జాగ్రత్తము చాలా భయంకరమైన పాపం. వేషత్వము భయంకరమైన పాపం. వ్యభిచారం భయంకరమైన పాపం. ఇది దేవునికి, పరలోకానికి వ్యతిరేకమైనది. పరలోకానికి, దేవునికి వ్యతిరేకమైనది. దేవునికి ఎందుకు వ్యతిరేకమైనది అంటే,
దేవుడు ప్రారంభంలో సిస్టమ్ పెట్టాడు. వారిద్దరిని పుట్టించారు. పుట్టించిన తర్వాత వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండండి. ఆ కార్యక్రమం చేయాల్సింది ఎవరంటే వివాహమైన వారు. వివాహం కాని వారి ఈ కార్యక్రమంలో పాల్పొందితే మీరు పరలోకానికి దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారనే సంగతి గుర్తుపెట్టుకోండి. మీరు పారిపోవడం నేర్చుకోకపోతే వీటిని చేయించలేదు. ప్రార్థించండి. మాటలు బట్టి ఆయన నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, నువ్వు ఇచ్చినటువంటి మాటలు మా మనసులో ఉంచుకొని వీటిని బట్టి మా జీవితాలు సరి చేసుకోవాలి. ముందు కొనసాగడానికి సహాయం చేయడం ప్రారంభించారు. మా తండ్రి ఈనాడు లోకం ఆయన అనేకమైన అయా నీకు విరుద్ధమైనటువంటి నీ ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి పాపంలో జీవిస్తూ ఉండగా ఆయన అనేకులమైన మేము విశ్వాసులుగా నీ బిడ్డలుగా ప్రభా మా సొంత అభిప్రాయం కంటే అయ్యా ప్రభా మేము నిన్ను ఎక్కువగా కనపరిచే వారి సహాయం చేస్తాం. నిన్ను మనసుతో నిన్ను అనుసరించేవారు చాలా దినాలు నీ కోసం నిలబడేవారు. అయ్యా ఆనాడు ఆ భక్తులు 300 సంవత్సరాలు అలాంటి జీవితాన్ని అలాంటి కృపను మేము అనుగ్రహించాం. యేసు యవనస్తుడైనప్పటికీ అనుదినం పాపం మాట్లాడినప్పటికీ మారిపోవడం ఎలా నేర్చుకున్నాడు. ఉన్న ప్రతి బిడ్డ ప్రభు ఆ విధంగా ఆయన పాపం నుండి వ్యభిచారం నుండి మారిపోవడానికి సహాయం చేస్తారు. ఆ ప్రభాటి శక్తిని మా సంఘానికి మీరు అనుగ్రహించినట్టు ఇతరమైన వాక్యాన్ని ప్రతి రోజు ఫలింపజేస్తారు. మరోసారి ఆయన మీరు కలుసుకొని నీ వాక్యాన్ని ధ్యానించడానికి మరొక సమయాన్ని మాకు అనుగ్రహించి నడిపించి యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టడం ప్రార్థిస్తున్నాను మాట. దయచేసి